discuss about actions class. Actions class is nothing but handle the mouse cursor on a web page is called actions class, and like ఈ హ్యాండిల్ని మౌస్ కర్జర్, ఈ మౌస్ కర్జర్ అనేది మన హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా విత్ స్క్రిప్ట్ ద్వారా హ్యాండిల్ చేయడాన్ని యాక్షన్స్ క్లాస్ అంటారు. సో క్రియేట్ ఏ వన్ ప్యాకేజ్ అండ్ వన్ క్లాస్, యాక్షన్ క్లాస్ హ్యాండిలింగ్ మౌస్ కర్జర్ అనే వెబ్ పేజ్ తీసుకోవాలి. ఓకే, తీసుకోవాలి యాక్షన్స్ క్లాస్. సో నేను క్లాస్ నేమ్ అలా తీసుకున్నాను. సో నేను ఒక మెయిన్ మెథడ్ ఒకటి తీసుకుంటున్నాను. మెయిన్ మెథడ్ తీసుకుని ఒక బ్రౌజర్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. సో నేను క్రోమ్ డ్రైవర్లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్న బ్రౌజరు డ్రైవర్ డాట్ గెట్. సపోజ్ నేను ఓకే గూగుల్ తీసుకుందాం అనుకున్నా, https://www.google.com. ఓకే, ఈ అప్లికేషన్ నేను ఓపెన్ చేసిన తర్వాత మ్యాక్సిమైజ్ చేద్దాం. డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్. ఓకే, మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత థ్రెడ్ డాట్ స్లీప్ కొట్టించుకుందాం. థ్రెడ్ డాట్ స్లీప్ ఒక 2 seconds ఇస్తున్నా. యాడ్ త్రూ డిక్లరేషన్ చేసింది, ఎర్రర్ త్రో చేసింది. సో ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత నేను యాక్షన్స్ క్లాస్ హ్యాండిల్ చేయడానికి 3 ways ఉంటాయి. మూవ్ టు ఎలిమెంట్ అండ్ కంటెక్స్ట్ క్లిక్. ఓకే, కంటెక్స్ట్ క్లిక్. ఈ కంటెక్స్ట్ క్లిక్ అన్నా రైట్ క్లిక్ అన్నా ఒకటే. ఓకే, కానీ మనం చూపించే మెథడ్లో కంటెక్స్ట్ క్లిక్ అని చూపెడుతుంది అనమాట. ఆర్ డబుల్ క్లిక్. ఓకే, డబుల్ క్లిక్. ఈ 3 మెథడ్స్ ఉంటాయి. ఇంకోటి ఉంటుంది డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్. ఫస్ట్ మనం మూవ్ టు ఎలిమెంట్ చూద్దాం. మన ఫస్ట్ టార్గెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం, ఒకసారి రన్ చేసి చూద్దాం బ్రౌజర్ని. బ్రౌజర్ ఓపెన్ అయింది. గూగుల్ అప్లికేషన్ ఓపెన్ అవ్వాలి. సో వెయిట్, సారీ, దిస్ కెనాట్ రీచ్. వాట్ హ్యాపెన్? https. సారీ. ఓకే, రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. గూగుల్ అప్లికేషన్ ఓపెన్ అయింది, మ్యాక్సిమైజ్ అయింది. సో నేను ఇక్కడ సపోజ్ ఈ జీమెయిల్ అనే ఎలిమెంట్ ఉంది. ఈ ఎలిమెంట్ మీద నేను మూవ్ అవ్వాలనుకున్నా. ఇప్పుడు సపోజ్ మాన్యువల్గా మూవ్ చేస్తే చూడండి, మాన్యువల్గా ఇలా మూవ్ చేయబడికి కిందన ఒక అండర్లైన్ వస్తుంది. సో అది మన స్క్రిప్ట్ ద్వారా రావాలి. నేను ఇక్కడ మౌస్తో నేను హ్యాండిల్ చేస్తాను. అలా కాకుండా ఆటోమేటిక్గా మూవ్ అవ్వాలి. సో దానికి ఫస్ట్ ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్స్పెక్ట్ చేస్తాను, పేజ్ని ఇన్స్పెక్ట్ చేసి ఆ ఎలిమెంట్కి నేను ఎక్స్పోర్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను. సపోజ్ నేను క్లాస్ తీసుకున్నాను. ట్యాగ్ నేమ్ ఏ, యాట్రిబ్యూట్ నేమ్ క్లాస్. ట్యాగ్ నేమ్ ఏ @class ఈక్వల్ టు సింగిల్ కొటేషన్ క్లోజ్. 1 of 2 వచ్చాయి. సో నాకు ఫస్ట్ది కాబట్టి మెయిల్. సో నేను క్లోజ్ చేసి అరే బాక్స్లో 1 పెట్టుకున్నా. సో 1 of 1 ఎలిమెంట్ హైలైట్ అయింది. ఇప్పుడు నేను దాన్ని సెలెక్ట్ ఆల్ చేసుకొని కాపీ చేసుకుంటా. నేను ఇప్పుడు ఫస్ట్ మనం ఓకే ఫస్ట్ మూవ్ టు ఎలిమెంట్ కదా మంది. ఫస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేసేస్తా.
ఈ ఎలిమెంట్, అది ఎలిమెంట్ ఇమేజ్ అనే ఎలిమెంట్ అనమాట. ఇమేజ్, ఆ ఇమేజ్కి రిటర్న్ టైప్ ఏంటి? వెబ్ ఎలిమెంట్. వెబ్ పేజ్ మీద కాబట్టి వెబ్ ఎలిమెంట్. నేనేమంటున్నాను, అక్కడికి వెళ్ళి మూవ్ అవ్వమని చెప్తున్నా, నా మౌస్ కర్జర్ని అక్కడికి మూవ్ అవ్వమని చెప్తున్నా. సో అప్పుడు నేను ఏం చేయాలంటే, నేను యాక్షన్స్ క్లాస్కి అనేది నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. యాక్షన్స్ ACT ఈక్వల్ టు న్యూ యాక్షన్స్ ఆబ్జెక్ట్ క్రియేషన్. డ్రైవర్ అంటే మన వెబ్ పేజ్ అనమాట. ఆ వెబ్ పేజ్లో ఉన్న ఇమేజ్ మీద నేను యాక్షన్ అవ్వాలనుకుంటున్నాను. ఈ యాక్షన్స్లో డ్రైవర్ అనేది ACTలో అనే వేరియబుల్లో స్టోర్ చేసి ఉంది. నేను ACT డాట్ మూవ్ టు ఎలిమెంట్, ఓకే. మూవ్ టు ఎలిమెంట్, ఏ ఎలిమెంట్? ఇమేజ్ నాది. మూవ్ టు ఎలిమెంట్, అక్కడికి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళమంటున్నాను. అంటే యాక్చువల్ మూవ్ టు ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ అనేది జస్ట్ హోల్డ్లో ఉంది. అక్కడికి ఎల్లు అని చెప్పడం పర్ఫామ్ అనేదాన్ని మనం ఒక మెథడ్ని యూజ్ చేసుకోవాలి. పర్ఫామ్ అనే మెథడ్ని యూజ్ చేసుకున్న తర్వాత ఒకసారి రన్ చేసి చూపిస్తా. సో అక్కడికి వెళ్ళిందంటే మనకు ఎలా తెలుస్తుంది? కింద అండర్లైన్ అనేది ఒక లైన్ మనకు విజిబిలిటీ అవుతుంది అనమాట. ఒకసారి చూడండి. సో మ్యాక్సిమైజ్ అయ్యింది, 3 ఎలిమెంట్. ఓకే, అండర్లైన్ అబ్జర్వ్ చేశారా? ఇక్కడ 3 ఎలిమెంట్ అండర్లైన్ అది. సో అండర్లైన్ అయింది. ఇప్పుడు నేను ఒక థ్రెడ్ డాట్ స్లీప్ ఒకటి ఇచ్చా, ఒక 1 సెకండ్ ఇచ్చా. ఓకే, ఇదేంటి? 3 ఎలిమెంట్ కదా. ఫస్ట్ 3 ఎలిమెంట్, 3 ఎలిమెంట్. ఓకే, సారీ. ఓకే, తర్వాత కంటెక్స్ట్ క్లిక్, ACT డాట్ యాక్షన్స్ డాట్ కంటెక్స్ట్ క్లిక్. ఆ క్లిక్ దేని మీద క్లిక్ చేయమంటున్నాను? ఇమేజ్ మీద. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయమంటున్నాను. ఆ ఇమేజ్ అనే బటన్ మీద. కంటెక్స్ట్ క్లిక్ అంటే రైట్ క్లిక్ అనమాట. చెప్తున్నాను అంటే పర్ఫామ్ చేయమని చెప్తున్నాను. పర్ఫామ్ అనే మెథడ్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలి. యూజ్ చేయకపోతే మన ఈ యాక్షన్స్ క్లాస్ అనేది వర్క్ అవ్వదన్నమాట. కంటెక్స్ట్ క్లిక్, సెకండ్ ఏంటి? కంటెక్స్ట్ క్లిక్. ఓకే, కంటెక్స్ట్ క్లిక్ అన్నా రైట్ క్లిక్ అన్నా ఒకటే. ఓకే, కంటెక్స్ట్ క్లిక్ అన్నా రైట్ క్లిక్ అన్నా ఒకటే. ఎలిమెంట్ మీద రైట్ క్లిక్ చేయమన్నాను. ఇంకొక నేను థ్రెడ్ డాట్ స్లీప్ ఇచ్చి ఒక 2 సెకండ్స్ వెయిట్ చేయించి ఇప్పుడు కంటెక్స్ట్ క్లిక్ అయిపోయింది. డబుల్ క్లిక్ చేస్తున్నాను అనమాట. ACT డాట్ డబుల్ క్లిక్. దేని మీద? ఇమేజ్ అనే ఎలిమెంట్ మీద. పర్ఫామ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి కదా, లేదంటే వర్క్ అవ్వదు. సో డబుల్ క్లిక్ అని యూజ్ చేశాను. సో థర్డ్ మెథడ్ ఏంటి? డబుల్ క్లిక్. ఇది మెథడ్, థర్డ్ మెథడ్. డబుల్ క్లిక్ అంటే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో డబుల్ క్లిక్, పర్ఫామ్. ఒకసారి చూడండి, నేను రన్ చేస్తున్న ప్రోగ్రామ్. ఫస్ట్ 3 ఎలిమెంట్ మీరు అబ్జర్వ్ చేయాలి. 3 ఎలిమెంట్ టైంలో ఓన్లీ అండర్లైన్ ఒక్కటే వస్తుంది. చూడండి. ఓకే, అండర్లైన్ వచ్చింది. 1 సెకండ్ అయిందా? కంటెక్స్ట్ క్లిక్ అయింది. ఇప్పుడు డబుల్ క్లిక్ అంటే మెయిల్ ఓపెన్ అయిపోద్ది. ఓకే, దట్స్ ఇట్. పర్ఫామ్. ఓకే, ఇవి యాక్షన్స్ క్లాస్. ఇంకొకటి ఉండిపోయింది కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ అని ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్కి ఇప్పుడు మనకి ఒక URL తీసుకుందాం. సరే అండి, URL ఆటోమేషన్ ప్రాక్టీస్ వెబ్సైట్. సారీ, ఓకే, URL సరే నా కంటెంట్లో నుంచి చెప్తా. డ్రాగ్ అండ్ డ్రాప్ కదా. అప్ డౌన్, జస్ట్ వెయిట్, ఐ విల్ చెక్. Selenium and drop down, static drop down.
సారీ, డ్రాగ్ అండ్ డ్రాప్ నేను ఒకసారి నేను చెప్తాను. ఓకే, నేను సారీ, ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ కదా. నేను ఇప్పుడు ఇంకొక వెబ్సైట్ తీసుకుందాం అనుకున్నాను. నేను ఒక థ్రెడ్ డాట్ స్లీప్ ఇస్తున్నాను. థ్రెడ్ డాట్ స్లీప్ ఒక 3 seconds ఇచ్చి ఇంకో వెబ్సైట్ లైక్ ఇంకో బ్రౌజర్ నేను లైక్ అదే ఇంకో వెబ్సైట్ నేను గెట్ చేయాలనుకుంటున్నాను. మనం ఒకే దాంట్లో 2 లేదా 3 అప్లికేషన్స్ తీసుకోవాలనుకున్నాం. డ్రైవర్ డాట్ నావిగేట్ యూస్ చేసుకోవచ్చు మనం. లేదా డ్రైవర్ డాట్ గెట్ యూస్ చేసుకున్నా పర్లేదు. డ్రైవర్ డాట్ నావిగేట్ .to URL పేస్ట్ చేస్తే మనకి ఈ పర్ఫామ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇది ఒక అవుతుంది, లైక్ ఓపెన్ అవుతుంది. సో నేను ఇది దీన్ని ఒకటి రన్ చేసి చెప్పి టోటల్ మొత్తం ఫైనల్గా ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ఓకే, డెమో క్యూఆర్ అనేది ఒక వెబ్సైట్. సో ఇది నా యూఆర్ఎల్. నేను ఈ ఎలిమెంట్ని ఇక్కడికి డ్రాప్ చేయలే యాక్షన్స్ క్లాస్ ద్వారా. నేను ఇప్పుడు హ్యూమన్గా ఇలా రైట్ క్లిక్ చేసి హోల్డ్ చేసి దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసేస్తే డ్రాప్ అయిపోద్ది. నాకు ఆటోమేటిక్ స్క్రిప్ట్ కావాలి. సో దానికి నేను ఫస్ట్ దీనికి ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇన్స్పెక్ట్ చేసిన పేజ్ ఇన్స్పెక్ట్ చేసి నేను ఈ ఎలిమెంట్ యొక్క అడ్రస్ కనుక్కుంటున్నాను. సపోజ్ ఐడి తీసుకున్నా, div అనే ట్యాగ్ ఉంది. సో div అనే ట్యాగ్ నేమ్ @id ఈక్వల్ టు సింగిల్ కొటేషన్ ఓపెన్ క్లోజ్. సో సారీ, div అనే ట్యాగ్ నేమ్ 1 ఓకే, కంట్రోల్ A కంట్రోల్ C. ఇప్పుడు నేను డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్. ఇదేంటి నాకు సోర్స్ అనమాట. ఇది నా సోర్స్. సపోజ్ దీన్ని నేను ఎస్ఆర్సి అనుకున్నా. రిటర్న్ టైప్ ఏంటి, అదొక వెబ్ ఎలిమెంటే కాబట్టి సో రిటర్న్ టైప్ వెబ్ ఎలిమెంట్. తర్వాత సోర్స్ డెస్టినేషన్ కావాలి కదా నాకు. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్. ఇది నా డెస్టినేషన్. దీనికి కూడా నేను లొకేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను. దీనికి కూడా ఐడి తీసుకున్నా, div ట్యాగ్ నేమ్ ఐడి తీసుకున్నా 1 సో 1 of 3. సో ఇది 1లో హైలైట్ అవుతుంది కాబట్టి ఓపెన్ వేడ తీసుకొని 1లో హైలైట్ అవుతుంది కాబట్టి తీసుకున్నా, బ్రాకెట్ క్లోజ్ చేసి 1 కంట్రోల్ కంట్రోల్స్. సో ఇప్పుడు పేస్ట్ చేసాను. ఇదైతే నా డెస్టినేషన్ కదా. రిటర్న్ టైప్ వెబ్ ఎలిమెంట్ కాదు, వెబ్ ఎలిమెంట్ డెస్టినేషన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అక్కడి నుంచి సోర్స్ నుంచి డెస్టినేషన్కి డ్రాగ్ అయ్యి దాంట్లో డ్రాప్ మూవ్మెంట్ చెప్తున్నాను అనమాట. మనకి యాక్షన్స్ క్లాస్ ఉంది కదా, ACT ఫోర్త్ ఆప్షన్ అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ వెబ్ ఎలిమెంట్ సోర్స్ టు డెస్టినేషన్ డాట్ పర్ఫామ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. పర్ఫామ్ అనేది యూజ్ చేయకపోతే మనకి అవ్వదన్నమాట. ఓకే, ఒకసారి మీకు ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాను మొత్తం టోటల్గా. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. బ్రౌజర్ ఓపెన్ అయ్యి గూగుల్ అప్లికేషను మూవ్ ఎలిమెంట్ మ్యాక్సిమైజ్ అయింది. మూవ్ ఎలిమెంట్ అండర్లైన్ వస్తుంది. తర్వాత కంటెక్స్ట్ క్లిక్, ఇది డబుల్ క్లిక్ అంటే మెయిల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక 3 seconds నుంచి నేను ఇంకోటి ఓపెన్ చేశాను. డెమో క్యూఆర్ అనే వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ నా చెప్పాను కదా, నా సోర్స్ నుంచి అక్కడికి వెళ్ళి డ్రాప్ అవ్వాలి. సో వెయిట్, డ్రాప్ అవ్వాలి. సారీ, సమ్ టైమ్స్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఎందుకంటే సారీ,
ఎందుకంటే ఇది విజిబిలిటీ కాలేదనమాట. సో అందువల్ల నో సచ్ ఎలిమెంట్ అనే ఎక్సెప్షన్ త్రో చేసే పాసిబిలిటీ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎలిమెంట్, ఆ సోర్స్ అనే ఎలిమెంట్కి నేను సపోజ్ నేను ఇదే ఎలిమెంట్ నేను ఒకటి తీసుకున్నా. సపోజ్ ఇక్కడ తీసుకుని నేను ఇదేంటి IMG అనే పెట్టుకున్నా. సో నా ఆ ఎలిమెంట్ కనిపించిన తర్వాత పర్ఫామ్ చేయమన్నా. అప్పుడు నేను జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనే ఒక ఇది స్క్రోలింగ్ పర్పస్ చేయొచ్చు అండ్ స్క్రోల్ చేయొచ్చు అనమాట. దానికి యూజ్ అవుతుంది. JS = జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ డ్రైవర్ JS.execute script and arguments 0 dot scroll into view అనే మెథడ్ నుంచి ఎక్కడి వరకు ఆ ఇమేజ్ అనే వరకు నేను IMG ఇమేజ్ కాదు, IMG వరకు నేను స్క్రోల్ చేయమంటా. స్క్రోల్ చేసి red.sleep ఒక 1 సెకండ్ ఇచ్చి స్క్రోల్ చేసి నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయమని చెప్పా. యాక్చువల్గా మనం ఇది ఇక్కడ రాసుకోకూడదు, ఎందుకంటే బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత కదా. ఇక్కడ రాసి ఈ red.sleep కూడా తీద్దాం. ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఓకే, 1 సెకండ్ అయ్యి స్క్రోల్ అయిన తర్వాత ఈ సోర్స్ డెస్టినేషన్ అనేది పర్ఫామ్ చేయమని చెప్పాను. సో ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. బ్రౌజర్ ఓపెన్ అయింది. మూవ్ టు ఎలిమెంట్, కంటెక్స్ట్ క్లిక్, డబుల్ క్లిక్ అండ్ ఇంకా బ్రౌజర్ ఓపెన్ అయ్యి స్క్రోల్ అవ్వాలి. మనకి అది స్క్రోల్ అవి మనకు కనిపించిన తర్వాత అది డ్రాగ్ అండ్ డ్రాప్ అవ్వాలన్నమాట. సో కనిపించింది, డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, సో అదనమాట. ఇవి యాక్షన్స్ క్లాస్ యూస్ చేసి చేయవలసిన 4 మెథడ్స్. ఓకే, అండర్స్టాండ్. ఒకటి మూవ్ టు ఎలిమెంట్, కంటెక్స్ట్ క్లిక్ అన్న రైట్ క్లిక్ అన్న ఒకటే, కానీ మనకి స్క్రిప్ట్లో చూపించేది మాత్రం కంటెక్స్ట్ క్లిక్ అని మాత్రమే చూపిస్తుంది, రైట్ క్లిక్ అని చూపించదు అనమాట. అందువల్ల కంటెక్స్ట్ క్లిక్ అన్న రైట్ క్లిక్ అన్న ఒక్కటే, డబుల్ క్లిక్, డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇవి 4 మెథడ్స్. కీబోర్డ్ యాక్షన్స్ కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు యాక్షన్స్ క్లాస్లో. సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఇది. సో దట్స్ ఇట్.